బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నైరుతి రుతుపవనాల సందడి మందగించిన ప్రస్తుత పరిస్థితిలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. బలమైన ఈదురుగాలు పిడుగులతో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదమయ్యే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం దీనితో పాటు ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల సందడి మందగించిన ప్రస్తుత పరిస్థితుల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీనివల్ల ఏపీలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బలమైన ఈదురుగాలు పిడుగులతో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం దీంతో పాటు ఉన్న ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.